ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హాయిగా ఆరోగ్యంగా ఉంటారు, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. సడన్గా ఏదో ఫ్రీక్ ఇన్సిడెంట్లో క్యాన్సర్ బయటపడింది. ఎలా జరిగిపోతుంది ఇలా సార్? క్యాన్సర్ అవడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయండి. అంటే మన బాడీలో ఉన్న కోట్లాది కణజాలంలో మన బాడీలో అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. అందులో అబౌట్ 500 to 600 ఆంకో. బాగానే తింటాను, నేను ఎక్కువ తినను, ఎక్కువ మరీ అంత ప్రాసెస్ ఫుడ్స్ తినట్లేదు నేను అని చెప్పుకుని సడన్గా వర్కౌట్ చేస్తున్నాను, పర్వాలేదు, ఇలా కూడా బయటపడుతుంటే ఒకసారి గుండె జారిపోతుంది సార్. సో ఎవరికి వారు ఎలా కాపలా కాయాలి అసలు? ఫస్ట్ బాడీలో రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు అవి క్యాన్సర్ సిమ్టమ్స్. అదే విచిత్రం సార్, ఇప్పుడు ఉండకుండా రాక బ్రెయిన్లోనే ఎందుకు వచ్చింది ఆ ట్యూమరు? సో ఎనీ చేంజ్ ఇన్ ద పేషెంట్స్ బిహేవియర్ మనం ఇమీడియట్గా అబ్నార్మల్ అతగదో అనుకోవాలి. దాన్ని ఇమీడియట్గా అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఎక్కువ కాలం బ్రతకాలి, ఆరోగ్యంగా బ్రతకాలనే మనిషి తపన విపరీతంగా పెరుగుతోంది. అసలు నానా రకాల తపనలు పడుతూ ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే, ఫ్యాక్ట్స్ మాట్లాడదాం. 14 లక్షల కేసులు ఇప్పటికి కూడా భారతదేశంలో ప్రతి ఏడు బయటపడుతున్నట్టు క్యాన్సర్ కేసెస్ అని కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. నిజానికి ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు మనకి. ఇవాళ మనం క్యాన్సర్ డయాగ్నోసిస్, అలాగే సిమ్టమ్స్ని ఎలా పసిగట్టాలి, యాన్యువల్ చెకప్స్ ఎలా ఉండాలి, అండ్ దాని ట్రీట్మెంట్ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడబోతున్నాం. మనతో పాటు వీ హ్యావ్ అ లెజెండ్ ఇన్ క్యాన్సర్ కేర్, ద చీఫ్ ఆంకాలజిస్ట్ ఆఫ్ ఒమేగా హాస్పిటల్స్ అండ్ ద ఫౌండర్ ఆఫ్ ఒమేగా హాస్పిటల్స్. ఒమేగా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అనగానే అందరికీ తెలుసు, క్యాన్సర్ కేర్లో అగ్రగామిగా అసలు చాలామందికి ట్రీట్మెంట్ చేస్తూ కొత్త కొత్త విషయాన్ని కనుగొన్నారు. వీ హ్యావ్ విత్ అస్ ద వన్ అండ్ ఓన్లీ డాక్టర్ మోహన్ వంశీ గారు. సార్ నమస్కారం. తల తిరిగిపోతుంది ఫ్యాక్ట్స్ చూస్తూ ఉంటే. హాయిగా ఆరోగ్యంగా ఉంటారు, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. సడన్గా ఏదో ఫ్రీక్ ఇన్సిడెంట్లో క్యాన్సర్ బయటపడిందని ఎలా జరిగిపోతుంది ఇలా సార్? అంటే క్యాన్సర్ అవడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయండి. అంటే మన బాడీలో ఉన్న కోట్లాది కణజాలంలో ఏదో ఒక కణజాలం అప్రతిహితంగా పెరిగిపోవడానే క్యాన్సర్ అంటాం అనమాట. మనలో బ్యాలెన్సెస్ ఉంటాయి, చెక్స్ ఉంటాయి. ఒక ఆర్గన్ ఒక సైజు వరకు పెరుగుతుంది, చెవి ఇంతవరకే పెరుగుతుంది, ముక్కు ఇంతవరకే పెరుగుతుంది. ఆ తర్వాత బాడీ కంట్రోల్ చేస్తుంది. ఆ కంట్రోల్ మెకానిజమ్స్ దాటి క్యాన్సర్ పెరిగిపోతుంది. అవును. క్యాన్సర్ పెరగడానికి కారణం ఏంటంటే, సైంటిస్టులు ఇప్పుడు ఖచ్చితంగా నిర్ణయానికి వచ్చేసారు. మన బాడీలో అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. అందులో అబౌట్ 500 to 600 ఆంకో జీన్స్ ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి మ్యుటేషన్ చెంది, ఆ మ్యుటేషన్ చెందిన కణం క్యాన్సర్గా మారుతుంది. కరెక్ట్ సార్. అది ఆ మ్యుటేషన్స్ రెగ్యులర్గా అవుతుంటాయి మన బాడీలో, ప్రతి ఒక్కరి బాడీలో కూడా. కానీ మన బాడీ ఇమ్యూన్ మెకానిజము దాన్ని కంట్రోల్ చేస్తుంది, ట్యాకిల్ చేస్తుంది. అలా ట్యాకిల్ చేయడంలో ఫెయిల్ అయినప్పుడు, వెన్ దే టేక్ అప్పర్ హ్యాండ్, పై చేయి సాధించినప్పుడు మన ఇమ్యూన్ మెకానిజమ్స్ మీద ఆ క్యాన్సర్ మనలో ఎవరిలో అయితే స్టార్ట్ అయిందో స్టార్ట్ అయిపోతుంది. సో ఈ క్యాన్సర్ అవడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. అవును. లైఫ్ స్టైలు, డైటు, తర్వాత దురలవాట్లు, అన్ని రకాలుగా. కానీ అదే సార్, ఎక్కడ పట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ వద్దన్నది అది విశ్వజనీయమైన సత్యం. అంటే నో ఆల్కహాల్, నో స్మోకింగ్, బీ కేర్ఫుల్. ఏమీ లేకపోయినా వస్తున్నాయి. ఏమీ లేకపోయినా 14 ఏళ్ళ ఆడపిల్లకి వస్తుంది. కరెక్ట్. నేను బాగానే తింటాను, నేను ఎక్కువ తినను, ఎక్కువ మరీ అంత ప్రాసెస్ ఫుడ్స్ తినట్లేదు నేను అని చెప్పుకుని సడన్గా వర్కౌట్ చేస్తున్నాను, పర్వాలేదు, ఇలా కూడా బయటపడుతుంటే ఒకసారి గుండె జారిపోతుంది సార్. సో ఎవరికి వారు ఎలా కాపలా కాయాలి అసలు? ఫస్ట్ అంటే క్యాన్సర్ కంటూ స్పెసిఫిక్ సిమ్టమ్స్ లేవండి, బట్ బాడీలో రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు అవి క్యాన్సర్ సిమ్టమ్స్ కావచ్చు. అంటే ఉదాహరణకి అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, ఏమీ కారణం లేకుండా సడన్గా వెయిట్ తగ్గుతున్నారు, ఆకలి తగ్గిపోతుంది, టేబుల్ దగ్గరికి వెళ్తున్నారు, తినబుద్ధి కాకుండా బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరికి వెళ్తున్నారు, తినబుద్ధి కాకుండా వెనక్కి వచ్చేస్తున్నారు. వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ అండి. లో గ్రేడ్ ఫీవరు, అలసటగా ఉండటం, ఇవన్నీ కూడా ఈ లక్షణాలన్నీ కూడా చాలా వాటిలో చూస్తుంటాం. వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు చూస్తాము, ట్యూబర్క్యులోసిస్ వచ్చినప్పుడు చూస్తాము, క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా చూస్తుంటాం. సో ఇలాంటి సిమ్టమ్స్ కనుక నడి వయసులో ఎవరికైనా వచ్చినట్టయితే ఖచ్చితంగా అశ్రద్ధ చేయకుండా వారి ఫ్యామిలీ ఫిజిషియన్ కలవాలి. రైట్. ఇవే కాకుండా ఇంకా మిగతా సిమ్టమ్స్, హెడ్ టు టో రకరకాల సిమ్టమ్స్ ఉన్నాయి. ఉదాహరణకి పైనుంచి కిందకి వెళ్దాం, బ్రెయిన్ ఉందనుకోండి, అన్ఎక్స్ప్లెయిన్డ్ హెడేక్, ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ హెడేక్. పొద్దున్నే హెడేక్తో నిద్రలేస్తున్నాం,
లేకపోతే రాత్రి మిడ్-నైట్ 3 AM 2 AMకో సివియర్ హెడేక్తో నిద్రలేస్తున్నారు ఒక ఇండివిజువల్. ఆ హెడేక్ యొక్క ఇంటెన్సిటీ క్రమం తప్పకుండా పెరుగుతోంది. హెడేక్తో పాటు అప్పుడప్పుడు వామిటింగ్స్ వస్తున్నాయి, ప్రొజెక్టైల్ వామిటింగ్స్, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి, అప్పుడప్పుడు ఫిట్స్ కూడా వస్తున్నాయి, కొంచెం జ్ఞాపక శక్తి తగ్గుతోంది. ఇవన్నీ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్. ముఖ్యంగా నడి వయసులో 50 సంవత్సరాల వయసులో అటు ఇటు ఎవరికన్నా ఈ సిమ్టమ్స్ కనబడితే ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. అలాగే లాస్ ఆఫ్ సమ్ ఫంక్షన్, సడన్గా స్పీచ్ రాదు, అన్నీ మామూలుగానే ఉంటారు, ఏం ప్రాబ్లం లేదు, మాట్లాడలేకపోతున్నారు. తడబాటు, లాస్ ఆఫ్ పవర్, కాలో చెయ్యో పవర్ తగ్గిపోవటం. మొన్న ఈ మధ్య ఒక పేషెంట్ వచ్చారు, వాళ్ళ పేషెంట్ యొక్క ఫాదరు ఈజ్ అ బిజినెస్ మ్యాన్, ఈజ్ నథింగ్ టు డూ విత్ మెడిసిన్. సడన్గా వాళ్ళ అమ్మాయి యంగ్ లేడీ, షీ వాజ్ అబౌట్ 35, ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్నారు. నాన్నగారు నాకు బాగా హెడేక్ ఉంది, వాళ్ళు నేను హాస్పిటల్కి వెళ్ళను, హస్బెండ్ ఏమో ఎక్కడో యూరోప్లో ఉన్నారు, ఇంగ్లాండ్లో ఉన్నారు, నేను హాస్పిటల్కి వెళ్ళనన్నారు. ఏంది అమ్మాయి అంది. సరే అమ్మ ఫోన్ చేసి చెప్పన్నారు. ఫోన్ నెంబర్ చెప్పి నేనే ఫోన్ చేస్తున్నారు. షీ కుడ్ నాట్ రికలెక్ట్ ద ఫోన్ నెంబర్. అదేంటి నేను రోజు పనిచేసే హాస్పిటల్లో ఫోన్ నెంబర్, సరే మీ కొలీగ్ ఫోన్ నెంబర్, అతను ఫలానా అమ్మాయి తిరుగుతుంది మీతో కలిసి వస్తుంది కదా, అమ్మాయి నెంబర్ చెప్పమన్నారు. షీ కుడెంట్ రిమెంబర్ దట్ నెంబర్. ఇమీడియట్లీ దిస్ మ్యాన్ బికమ్ సస్పీషియస్. అదేంటి మన అమ్మాయి సడన్గా హెడేక్ అంటుంది, మెమరీ లాస్ ఉంది. హీ సెంట్ మీ అ మెసేజ్. నేను మీ ప్రోగ్రామ్ చూసి ఇలా చూసి నేను తెలుసుకొని టక్కున హీ టుక్ హర్ టు ఎంఆర్ఐ. ఆయనే ఎంఆర్ఐ చేయించి, బిజినెస్ మ్యాన్ ఆయన, ఎంత సమయస్ఫూర్తి అసలు. ఎంఆర్ఐ చేయించేసి దగ్గరలో న్యూరాలజిస్ట్ దగ్గర కూడా తీసుకెళ్ళిపోయారు విశాఖపట్నంలో. బయటపడిందా సార్? బయటపడింది, ట్యూమర్ ఉంది అమ్మాయికి. చక్కగా చిన్న ట్యూమర్ పట్టుకున్నారు, సర్జరీ చేశారు అక్కడే విశాఖపట్నంలో, క్యూర్ కూడా అయిపోయింది. హీ రోట్ మీ ఎ లెటర్. ఓహో. సో ఎనీథింగ్ విచ్ ఈస్ అబ్నార్మల్, సడన్గా ఆల్కహాల్ తాగిన వాళ్ళు తాగినట్టు నడవటం, ఏదైనా పట్టుకోమంటే ఇలా ఫంబుల్ అవ్వటం, చిన్న మెదడు యొక్క క్యాన్సర్ లక్షణాలు, సడన్గా అందరి ముందు డ్రెస్ చేంజ్ చేసుకోవటం, డ్రెస్ సరిగా వేసుకోలేకపోవటం. ఒకసారి ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చారు, నా ఓల్డ్ పేషెంట్, చూడు మా హస్బెండ్ ఈజ్ నాట్ ఏబుల్ టు వేర్ హిజ్ షర్ట్ అని, ఈజ్ మేకింగ్ లాట్ ఆఫ్ దిస్ థింగ్ అబౌట్ ఎఫర్ట్ పుట్టింగ్ ఆన్ హిజ్ షర్ట్ అని. సాయంకాలం 3:30కి నాకు మధ్యాహ్నం ఈవినింగ్ వచ్చి నన్ను కలిశారు. తన గురించి చెప్తూ తను యాక్సిడెంట్గా ఈ వీడియో చూపించారు. అదేంటో అలా కాదు, ముందు ఇమీడియట్గా తీసుకురా ఎంఆర్ఐ చేద్దామని చెప్పి ఎంఆర్ఐ కట్టేసాం, ఎంఆర్ఐ చేసాం, బ్రెయిన్ ట్యూమర్ ఉండింది. అదే విచిత్రం సార్, ఇప్పుడు ఉండకుండా రాక బ్రెయిన్ లోనే ఎందుకు వచ్చింది ఆ ట్యూమర్ అంటే, మనకి కార్సినోజెన్స్ అని ఎంత థియరీస్ చదువుకున్నా కూడా వాళ్ళ కేస్ హిస్టరీ చూస్తారా సార్? వాట్ కుడ్ హావ్ కాజ్డ్ దిస్ పర్సన్ అని? అంటే దేర్ ఇస్ నో డెఫినిటివ్ రీజన్ ఫర్ క్యాన్సర్, ఎస్పెషల్లీ ఫర్ బ్రెయిన్ ట్యూమర్స్. దేర్ ఇస్ నథింగ్. It is a very important person he was in the society. Right. And he immediately went to US, got operated, and then came back and took radiation also, but he survived only for 18 months. It's a very aggressive tumor, not his mistake. Aggressive tumor. ఒక పేషెంట్, ఇంకా ఐ స్టిల్ రిమెంబర్ ఒక పేషెంట్, హీ వాజ్ కూతురికి ఏదో మ్యారేజ్ ఫిక్స్ చేశారు, ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళారు, ఎంగేజ్మెంట్ సెరమనీ ఇన్ డిఫరెంట్ కంట్రీ. అక్కడ హీ వాజ్ గెటింగ్ యాంగ్రీ ఫర్ స్మాల్ థింగ్స్, వెరీ షార్ట్ టైం ఫర్ దట్ టైం. పెళ్లి ఇష్టం లేదేమో అనుకుంటున్నారు అటెండర్స్, అంత రిలేటివ్స్ అంతా. ఇంటికి వచ్చాక చూస్తే ఇంకా తలనొప్పి ఎక్కువ అవుతుంటే ఎంఆర్ఐ చేస్తే బ్రెయిన్లో ట్యూమర్ ఉంది. అబ్బో. సో వాట్ ఏ వేగ్ వే ఆఫ్ ప్రెజెంటేషన్. అదే బట్ ద వే వి రియాక్ట్ ఇన్ టైమ్ ఇస్ వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఇస్ ఇంపార్టెంట్. సో ఎనీ చేంజ్ ఇన్ ద పేషెంట్స్ బిహేవియర్ మనం ఇమీడియట్గా అబ్నార్మల్ అతికేదో అనుకోవాలి, దాన్ని ఇమీడియట్గా చెక్ చేసుకోవాలి. అలాగే మనలో ఎటువంటి మార్పు వచ్చినా కూడా మేడం మీరు అస్సలు అసెప్ట్ చేయకూడదు. ఎనీ చేంజ్ ఇన్ అస్. ఉదాహరణకి ఓరల్ క్యావిటీలో చిన్న అల్సర్ రావటం, పెయిన్లెస్ అల్సర్ క్రమం తప్పకుండా పెరగటం, ఓరల్ క్యావిటీలో బ్లీడింగ్ రావటం, ఓరల్ క్యావిటీలో ఎక్కడైనా నాలుగు మీద కానివ్వండి ఎక్కడైనా కానీ ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ ఉండటం, కర్డీ వైట్ ప్యాచ్ జస్ట్ పెరుగు అంటుకున్నట్టు ఉంటుంది, స్క్రాప్ చేస్తే రాదు. వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్స్. ఇవేవి కూడా అశ్రద్ధ ఉంటాయి. అవి పెయిన్ఫుల్గా ఉంటాయి మేడం, అవి పెయిన్ఫుల్గా ఉంటాయి. పెయిన్లెస్ అల్సర్ ఎప్పుడున్నా కూడా అసలు ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు మేడం. నెవర్. పెయిన్లెస్ అల్సర్ యూ షుడ్ నెవర్ నెగ్లెక్ట్. డాక్టర్ మోహన్ వంశీ గారు, ఎప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి మిమ్మల్ని చూస్తున్నాం. మీరు యూ బీన్ అ లివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ అంటే హౌ టు టేక్ యువర్ జర్నీ ఫార్వర్డ్ అని చెప్పి ఎప్పటికప్పుడు మీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. మీ నుంచి చాలా విషయాలు తెలుసుకుందాం అనుకుంటాం సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే.